హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం OnePlus 12 మొబైల్ గురించి అయితే చాలా మంది వెయిట్ చేసారు అనమాట. దీంట్లో స్పెసిఫికేషన్స్ ఎట్లుంటాయి, ఇండియాకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అయితే. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే వీళ్ళు January 23 అని అయితే అంటున్నారు. సో గ్లోబల్గా అంటే లాంచ్ అయ్యేది. సో మరి ఇండియాకి కూడా అప్పుడే వస్తుందా, సో దానికన్నా ముందు తెస్తారా వెనక్కి తెస్తారా తెలియదు, కానీ దాదాపు అయితే జనవరిలో లాంచ్ అవుతుంది. సో అయితే ఇదేంటంటే ఈ మొబైల్ని చైనాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇదే మొబైల్ అయితే మన ఇండియాకి తీసుకొస్తారు. సో దానికి సంబంధించిన స్పెక్స్ మొత్తం చెప్తాను. సో మన ఛానల్ అయితే 2-3 days అవుతుంది అనమాట వీడియోస్ పెట్టాక. సో కొద్దిగా వర్క్ వల్ల నేను పెట్టలేదు. కాకపోతే ఏంటంటే నాన్ స్టాప్గా 3-4 days మీకు డైలీ 2 వీడియోస్ అయితే వస్తాయి. సో అన్ని మొబైల్ అప్డేట్సే. సో ఇక్కడ గ్లోబల్ వైజ్గా ఏ కంట్రీలో లాంచ్ అయినా, మన ఇండియాలో లాంచ్ అయినా కూడా మన ఛానల్లో అయితే మొబైల్స్కి సంబంధించిన అప్డేట్స్, అలాగే క్రికెట్ అప్డేట్స్ అయితే ఇస్తా. సో ఇంకొక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద ఇన్స్టాగ్రామ్ అలాగే మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మన ఛానల్స్ అయితే ఫాలో చేయండి. డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.82 inches బోయ్ X1 OLED LTPO ప్యానల్తో వస్తుంది. 2K డిస్ప్లే, 3.0 డిస్ప్లే ఉంటుంది విత్ కర్వ్డ్ ఎడ్జెస్తో అయితే రావడం జరుగుతుంది. ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 120 Hz ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇది 10-bit ప్యానల్ అనమాట. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మన డిస్ప్లే చూసుకున్నట్లయితే డిస్ప్లే ఇండిపెండెంట్ చిప్ సెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కలర్స్ కూడా మంచిగా ఉంటాయి. సో PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఏంటంటే డిస్ప్లేకి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. 2K స్క్రీన్ గార్డ్ చాలా బాగుంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. సో అప్పుడు ఏమైందంటే మీ ఫోన్ అనేది స్మూత్గా చాలా బాగుంటుంది అనమాట. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో ఆండ్రాయిడ్లో ఇదే బెస్ట్ ప్రాసెసర్ అనమాట, ఇంకేది లేదు. Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే అప్ టు 24 GB దాకా ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. స్టోరేజ్ చూసుకున్నట్లయితే అప్ టు 1 TB దాకా ఉంటుంది. USF 4.0 సపోర్ట్తో వస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఫ్లాగ్షిప్ కెమెరా సెటప్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OISతో వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే సోనీ సెన్సార్, సోనీ LYT808 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఇది మెయిన్ కెమెరా. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఇది అందరికీ తెలుసు. ఇక 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. IMX 581 సెన్సార్తో వస్తుంది. ఇది కూడా సోనీ సెన్సారే. 64 MP ఇది పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. 3x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్, అలాగే 5x ఇన్ సెన్సార్ జూమ్ ఉంటుంది అనమాట. ఆప్టికల్ జూమ్ అనమాట ఎలాంటిది క్వాలిటీ కూడా ఏం కూడా మిస్ కాదనమాట. సో ఆప్టికల్ జూమ్ అనమాట. డిజిటల్ జూమ్ అంటే 120x వరకు అయితే దీన్ని జూమ్ చేసి అయితే మీరు ఫోటో చేయొచ్చు. కాకపోతే అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు అనమాట. ఇన్ సెన్సార్ జూమ్ అంటే లాస్లెస్ జూమ్ అంటే ఇలా కూడా ఏంటంటే ఎలాంటిది ఉండదు. సో 3x వరకు బాగుంటుంది, అలాగే 5x వరకు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే 120xలో మీరు జూమ్ చేసినప్పుడు ఏంటంటే ఇది డిజిటల్ జూమ్ కాబట్టి అంత మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా మందికి డిజిటల్ జూమ్ అంటే అర్థం కాదు అనమాట. సో అందుకే నేను చెప్తున్నా. ఇన్ సెన్సార్ జూమ్ అంటే లాస్లెస్ జూమ్ అంటే ఎలాంటి లాస్ కూడా ఉండదు వీళ్ళు చెప్పేది. కాకపోతే అయితే ఆప్టికల్ జూమ్ అంటే ఆప్టికల్ అనమాట, అంటే వాళ్ళు ఇచ్చిన సెన్సార్ నుంచి వచ్చే జూము. ఇన్ సెన్సార్ జూమ్ అంటే వాళ్ళు కొద్దిగా సాఫ్ట్వేర్ ద్వారా అప్డేట్ చేస్తారనమాట. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఇన్ సెన్సార్ జూమ్ నుంచి మీకు వస్తారనమాట. ఓకేనా, ఇప్పుడైతే అర్థమైందని నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అలాగే ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీని సెన్సార్ చూసుకున్నట్టే OV64B అనే సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 32 MP ఉంటుంది. ఇది కూడా సోనీ సెన్సారే. IMX 615 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇదైతే బెటర్ క్వాలిటీతో ఉంటుంది అనమాట. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5400 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 50 wattsకు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 10 wattsకి అయితే ఇది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కలర్ OS 14తో వస్తుంది. Android 14తో కూడా రావడం జరుగుతుంది. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ ఉంది. NFC సపోర్ట్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో మొబైల్కి కావాల్సిన అయితే అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు మంచి వైబ్రేషన్స్ మోటార్ని, కూలింగ్ సిస్టమ్ని కూడా యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఈ మొబైల్ వెయిట్ చూసుకున్నట్లయితే 220 grams అయితే ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇదే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్. సో ఇది లాంచ్ చేసింది అయితే మన ఇండియాలో కాదు, చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే ప్రైజెస్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాము. ప్రైజెస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ అలాగే హై-ఎండ్ మోడల్ ప్రైస్ అయితే నేను చెప్తాను. సో మీకు మొత్తం మోడల్స్ ప్రైస్ చూడాలనుకుంటే స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చూడండి. బేస్ మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12 GB RAM 256 GB ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే
635 రూపీస్ అయితే అలా ఉండడం జరుగుతుంది. హై ఎండ్ మోడల్ 24GB అలాగే 1TB ప్రైస్ చూసుకున్నట్టయితే 68,300 అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఇది వచ్చేసి టైప్ సి కేబుల్తోనే వస్తుంది. ఇది యూఎస్బి సపోర్ట్ చూసుకున్నా కానీ 3.2 సపోర్ట్తో అయితే రావడం జరుగుతుంది. ఇదే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్. సో ఎక్స్పెక్టెడ్ గ్లోబలీ లాంచ్ అయితే January 23 అంటున్నారు. సో ఇదైతే కన్ఫర్మ్ అయితే కాదు, చూద్దాం అసలు ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏందనేది. ఇండియాకి కూడా వస్తుంది. సో ఇదైతే చైనాలో లాంచ్ చేయడం జరిగింది.